ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి. ఇలా నిదానంగా లైనింగ్ ఎలా ఉందో అలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి, కొంచెం కొంచెంగా, లేదంటే ఎక్కువ కట్ అయిపోతుందండి క్లాత్. కొత్త వాళ్ళైతే ముఖ్యంగా మరీ నెమ్మదిగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు టక్స్, మెయిన్ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ టక్స్ కోసం ఈ షోల్డర్ని హాఫ్ ఫోల్డ్ చేయాలండి. షోల్డర్ని హాఫ్ ఫోల్డ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 4 ఇంచెస్, 4 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక గీతలాగా వచ్చింది కదండి, ఇక్కడ కూడా 4 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని దీనికి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇవి మనం కొంచెం కొంచెం వేయొద్దండి, వేస్తే బ్లౌజు పట్టినట్టు ఉండదు. మనం కరెక్ట్ కొలత వేస్తేనే వెనకాల పట్టినట్టు బ్లౌజ్ ఉంటుంది, లేకపోతే పైకి లేస్తుందండి బ్లౌజు. చూడండి, ఇక్కడ మాత్రం రఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ కూడా అలాగే ఇటు సైడ్ కూడా. సౌండ్ వస్తుందండి, బండ్ల సౌండ్ వస్తుంది. బండ్ల సౌండ్ స్కిప్ చేయండి. నేను గట్టిగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, గట్టిగానే చెప్తున్నాను. రెండో కుట్టు అండి, 2 కుట్లు వేసుకోవాలి. కరెక్ట్గా గట్టిగా ఉంటుంది, అస్సలు పికిలిపోదు. ఇప్పుడు వీప్ పట్టి వేసుకోవాలండి. చూడండి, ఇలా వీప్ పట్టిని ఇక్కడ స్టార్ట్ చేసి పాదం వరుసలో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. నెమ్మదిగా వెళ్ళాలి. కొత్త వారైతే మాత్రం నిదానంగా చూసుకుంటూ వేయాలండి. ఇది అనుగుడు కుట్టండి, స్టిఫ్గా ఉండడం కోసం అనుగుడు కుట్టు వేస్తున్నానండి. దాని తర్వాత ఇది ఫోల్డింగ్ చేసి పెద్ద కుట్టు పెట్టుకొని 5 నెంబర్ కుట్టు పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. ఇది చేతి పని చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పదీసుకోవాలి. ఇది ఖచ్చితంగా కుట్టు వేసుకోవాలండి, లేకపోతే జాయింట్ చేసేటప్పుడు కిందికి నీట్ అవుతుంది, నీట్ ఫినిషింగ్ రాదు. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ ఎంతో ఈజీగా కొత్త వారైనా సరే అర్థమయ్యే విధంగా నీట్గా కుట్టానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను క్లియర్ చేస్తానండి డౌట్లని. ఓకేనా అండి? కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.